దేశంలో మూడోసారి మోడీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని, పార్లమెంటు ఎన్నికలలో బీజేపీని ఓడించి కమ్యూనిస్టులను గెలిపించాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఏర్పాటు చేసిన సిపిఎం పార్టీ చౌటుప్పల్ మండల జనరల్ బాడీ సమావేశంలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పాల్గొని మాట్లాడుతూ, అంబేద్కర్ భారతదేశ పరిస్థితి అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని తయారు చేస్తే మోడీ పరిపాలనలో అడుగడుగున భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా వివరిస్తున్నారని అన్నారు. మేలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి పార్లమెంటు నుండి పోటీ చేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహాంగీర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉంటేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కమ్యూనిస్టు చట్టసభల్లో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఉపయోగపడే ఎన్నో చట్టాలను తయారు చేశారని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చిందని అన్నారు. బీజేపీ పరిపాలనలో ప్రతిపక్ష పార్టీలను తుడిచిపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సిబిఐ, ఈడీ, ఐటీ దాడులతో ప్రతిపక్ష పార్టీలను లొంగదీసుకుంటున్నారని అన్నారు. గ్రామాన సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రచారంలో ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు.